రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా తాజాగా ఒక వార్త ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఏం జరిగింది, ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది SSMB 29. కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో. వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకు తెలిసిందే. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనుంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ వాటిపై మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు. అయితే ఇదే విషయంపై అటు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆఖరికి మల్టీ స్టారర్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అంటే ఇక ఇది మహేష్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ SSMB 29 ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలీసా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి PS వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్కి చెందిన టాప్ టెక్నీషియన్లు VFX వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని సమాచారం. మహేష్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్ట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా దర్శకుడు SS రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా తాజాగా ఒక వార్త ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఏం జరిగింది, ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది SSMB 29. కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో. వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకు తెలిసిందే. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనుంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ వాటిపై మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు.
అయితే ఇదే విషయంపై అటు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆఖరికి మల్టీ స్టారర్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అంటే ఇక ఇది మహేష్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ SSMB 29 ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలీసా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి PS వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్కి చెందిన టాప్ టెక్నీషియన్లు VFX వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని సమాచారం. మహేష్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్ట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా దర్శకుడు SS రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిలిం రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా తాజాగా ఒక వార్త ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఏం జరిగింది, ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉంది SSMB 29. కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో. వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకు తెలిసిందే. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనుంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ వాటిపై మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు. అయితే ఇదే విషయంపై అటు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆఖరికి మల్టీ స్టారర్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అంటే ఇక ఇది మహేష్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ SSMB 29 ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలీసా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి PS వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్కి చెందిన టాప్ టెక్నీషియన్లు VFX వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని సమాచారం. మహేష్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్ట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా దర్శకుడు SS రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిలిం రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా తాజాగా ఒక వార్త ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఏం జరిగింది, ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉంది SSMB 29. కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో. వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకు తెలిసిందే.
ఇక ఆయన సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనుంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ వాటిపై మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు. అయితే ఇదే విషయంపై అటు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆఖరికి మల్టీ స్టారర్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అంటే ఇక ఇది మహేష్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ SSMB 29 ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలీసా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి PS వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్కి చెందిన టాప్ టెక్నీషియన్లు VFX వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని సమాచారం. మహేష్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్ట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.